వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ టాక్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మన ఇంటి నుంచి పార్సల్స్ వచ్చినాయి అన్నమాట. సో వాటిని చూపిద్దాం అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. These 3 parcels we have got. సో ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి అని చెప్పి. నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసి చూద్దాం. సో చలో కమ్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి చిన్నగా ఉంది కదా, దీన్ని ఓపెన్ చేద్దాం. ఇదేంటి, చాలా దూరం నుంచి వచ్చినాయి కదండి, అందుకే పార్సల్స్ అన్నమాట. ఓ మై గాడ్, కమ్. మ్యాంగోస్. సో ఈ సీజన్ వచ్చేసి సమ్మర్ సీజన్ కదా, అందుకని చెప్పి మ్యాంగోస్ అన్నమాట. మ్యాంగోస్ పెట్టి పంపించారు. దీస్ ఆర్ ద మ్యాంగోస్, ఆల్ బంగినపల్లి. ఇవి ఏంటి అంటే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇది సెకండ్ టైం పార్సల్ అనమాట. ఫస్ట్ టైం ఆల్రెడీ రసాలు పంపించారు, ఇది వచ్చేసి సెకండ్ టైం. ఏమైందంటే చిన్నప్పటి నుంచి కూడా మ్యాంగోస్ అంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మేమే అమ్మేవాళ్ళం అనమాట మ్యాంగోస్ కూడా సీజన్ బట్టి. అందుకని చెప్పి ఇంట్లోనే ఉంటాయి కదా, ఎక్కువ తినేవాళ్ళం. సో ఇప్పుడు నేను ఇటు వచ్చేసాను కాబట్టి మా నాన్న సెపరేట్గా నాకు పంపించారు. సో దిస్ ఈస్ ద సెకండ్ పార్సల్ ఆఫ్ మ్యాంగో. చూడండి ఎంత బాగున్నాయో. యూ వాంట్ ఇట్? లెట్స్ హ్యావ్ ఇట్. సో హియర్ వి కమ్ విత్ సెకండ్ వన్. ఇది వచ్చేసి బాక్స్ డబ్బా. ఇది నేను పోసాను అనమాట. ఇది మినపగుళ్ళు. సో యాక్చువల్లీ అమ్మ వాళ్ళు ఎప్పుడు కూతురికి ఇట్లానే పంపిస్తూ ఉంటారు కదా. నేను యాక్చువల్లీ పప్పు ఆడతానండి, మినపప్పు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన వర్క్ ఇది అది సరిపోలేదు కాబట్టి అమ్మ ఏం చేసిందంటే ఇట్లా సపరేట్గా పప్పు తీసుకొని గుళ్ళు ఆడించి పంపించేది, కష్టం ఉండకూడదని చెప్పి. సో ఇది వచ్చేసి మినపగుళ్ళు. వీటిని ఎండలో పోసి నీట్గా తెచ్చి మనం ఆరపెట్టాలి, ఎందుకంటే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది. దిస్ ఈస్ ద సెకండ్ వన్. వీ హ్యావ్ కమ్ విత్ థర్డ్ పార్సల్. ఇదేంటో చాలా పెద్దగా ఉంది. సో ఓపెన్ అండ్ సీ. ఓ మై గాడ్, వీటిలో అన్ని డబ్బాలు ఉన్నాయి. ఫస్ట్ అయితే నేను ఒక్కొక్కటి ఓపెన్ చేసి పైన పెట్టి మీకు చూపిస్తాను ఏంటేంటివి అని చెప్పి. ఓకేనా? సో దీస్ ఆర్ ద డబ్బాస్ వీ హ్యావ్ విత్ దట్ బాక్స్. సో ఈ డబ్బాస్కి వచ్చేసి ఏంటంటే ఒక స్పెషాలిటీ ఉంది. నార్మల్గా అమ్మ కానీ అత్తయ్య కానీ ఏదైనా పంపించినప్పుడు ఇట్లా బాక్సెస్లో పంపించేస్తారనమాట. నేను మళ్ళీ దాన్ని తీసుకునే అవసరం రాకుండా సో ఇట్లానే బాక్సెస్లో పంపించారు. అమ్మ బాక్సెస్ అయితే నేను రిటర్న్ చేయను, అవి నా దగ్గరే ఉంచేసుకుంటా గుర్తుగా, మళ్ళీ వెళ్తే రావని చెప్పి. అత్తయ్య అయితే పంపించేస్తాను, ఎందుకంటే మళ్ళీ అత్తయ్య వాటిలోనే ఏదో ఒకటి పెట్టి నాకు పంపిస్తారని చెప్పి. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఇది ఏంటి అంటే ఇది చూడండి, ఇది సున్ను పిండి అన్నమాట. అంటే సున్నుండ చేస్తాం కదా, ఆ పిండి. అమ్మ ఏం చేసిందంటే నా కోసం కొన్ని సున్నుండలు చుట్టి పంపించింది. ఆల్మోస్ట్ తినేసాం, అయిపోయినాయి. ఇవి మిగిలినాయి. చిన్న సైజ్ చుట్టమ్మ అంటే చూడండి, ఇదంటే వాళ్ళకి చిన్న సైజు. పెద్ద సైజ్ చుట్టం అంటే ఇంకెంత సైజ్ చుట్టేదో. సో ఈ సున్నుండలు చుట్టి పంపించింది. వాటితో పాటు ఇవి అయిపోతున్న తర్వాత ఈ పిండిలో కలుపుకొని చుట్టుకోమ్మ అని చెప్పి పంపించింది. ఎందుకంటే ఒకేసారి చుడితే పాడైతే ఏమో అని చెప్పి. సో దిస్ ఈస్ ద సున్ను పిండి. మనం ఎప్పుడు చుట్టాము కానీ చుట్టాలి. సో సున్నుండలు డన్. నెక్స్ట్ వన్. ఇవన్నీ అత్తయ్య పంపించింది అన్నమాట. ఏంటో అండి, నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం తినబుద్ధి అవ్వదు. ఎందుకు మన ఊరు అలవాటు అయిపోయి అక్కడ ఫుడ్, అక్కడ బేకరీ ఐటమ్స్, అక్కడ హాట్ స్టిక్స్ అవి తినాలనిపిస్తుంది. ఎక్కువ నేను అసలు ఇక్కడ ఏం తీసుకోను అనమాట. ఏవైనా మా ఊరు నుంచే తెప్పించుకుంటాను, వీళ్ళు వెళ్ళినప్పుడు కానీ ఇంకా అత్తయ్య వాళ్ళు పంపించాలనుకున్నప్పుడు కానీ ఇంకా అక్కడ నుంచి. సో అట్లానే చూడండి కేక్స్ అన్నమాట, బేకరీ ఐటమ్స్. ఆల్రెడీ అయినాయి, కొన్ని తిన్నాము. సో బేకరీ ఐటమ్స్.
కేక్. ఈవెన్ కేక్ కూడా నేను ఇక్కడ తినను, ఎందుకో నాకు ఇక్కడ నచ్చవు అనమాట, మా ఊర్లోనే నచ్చుతాయి, అందుకే మా ఊరు నుంచే తెప్పించుకుంటున్నాము. అండ్ ఇది వచ్చేసి దిల్పస్ అన్నమాట, దిల్పస్. ఈ రెండు బేకరీ ఐటమ్స్ తెచ్చారు. అండ్ దాల్ మూడి, ఇది కూడా మన హాట్ అన్నమాట. అండ్ దిస్ ఈజ్ అనదర్ వన్, చెక్క పకోడీ. మీకు తెలుస్తుందో లేదో తెలియదు, కానీ అక్కడ అంటారు చెక్క పకోడీ అని చెప్పి, చాలా బాగుంటుంది. ఎందుకో ఇక్కడ ఏది నాకు టేస్ట్ అనిపించదు, మా ఊర్లో టేస్ట్ అనిపిస్తుంది, అందుకే అక్కడ నుంచి అన్ని అన్నమాట. ఐదరు అమ్మ వాళ్ళు కానీ లేదంటే అత్తయ్య వాళ్ళు కానీ, ఎందుకంటే ఆ రెండు అత్తయ్యది అమ్మది సేమ్ ఊరు అన్నమాట. సో ఇది రెండు ఒకే ఊరు కాబట్టి నాకు ఏమైనా కలిపే వస్తాయి, అదొక అదృష్టం. అండ్ అన్నిటికన్నా ద మోస్ట్ స్పెషల్ థింగ్ ఏంటి అంటే, ఇన్ని పంపించారు కదా అమ్మ అత్తయ్య, ఇన్ని పంపించిన తర్వాత అత్తయ్య ఏం చేశారంటే, మా హస్బెండ్ కి కూడా తెలియకుండా ఇట్లండి వీటిల్లో డబ్బులు పెట్టి, ఇవి కొన్ని డబ్బులు పెట్టి ఏం చేశారంటే, అమ్మ ఫ్రూట్స్ కొనుక్కో అని చెప్పి నాకు పెట్టి పంపించారు. అసలు ద స్వీటెస్ట్ మూమెంట్ ఆఫ్ ద డే అనొచ్చు, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, అందుకే నేను దాచాను ఈ డబ్బులు ఇట్లాని. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. సో ఇవన్నీ మా ఇంటి నుంచి వచ్చినాయి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బై బై.